కూర్చున్న ముందుగా పొద్దున్న నుంచి ఎంత ఓపిక కూర్చున్న మా అక్క చెల్లెలకి మా ఆడపడుచులకి పొద్దున్న నుంచి ఎంతో సహనంతో కదలకుండా కూర్చొని మామూలుగా ఉద్వేగంతో ఊగిపోయే నా గుండె చెప్పలేని జన సైనికులు ఈ రోజున చాలా బలంగా స్థిరంగా రైతు సౌభాగ్య దీక్షకి మీరు త్రికరణ శుద్ధిగా మీరు మౌనంగా కదలకుండా కూర్చొని ఇచ్చిన మద్దతుకి మనస్ఫూర్తిగా కన్నీళ్లు పెడుతున్న రైతుల తరపున మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చాలా తక్కువ వ్యవధిలో 2.5 రోజుల వ్యవధిలో మళ్ళీ ఒక రైతులకు సంఘీభావం తెలపడానికి ఒక దీక్ష చేస్తాను నేను కాకినాడలో అంటే దాన్ని వెంటనే ముందుకు తీసుకెళ్ళిన మా నాయకులు జనసేన పార్టీ నాయకులు శ్రీ పంతం నానాజీ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే పిఎస్సి మెంబర్లైన ప్రతి ఒక్కరికి, లీలాకృష్ణ గారికి, కోనసీమ నుంచి వచ్చిన మా రాజాబాబు గారికి, మా అన్నయ్య నాగబాబు గారికి, యువ నాయకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా వేదిక పైన ఉన్న మా మహిళా నాయకురాలందరికీ, మా సోదరులందరికీ, మా ఆడపడుచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు నేను మీ ముందు ఉంది, ఇక నాకు ఎలక్షన్స్ లేవు, ఓట్లు అడిగే సమయం కాదు ఇది. అసలు జనసేన పార్టీ పెట్టడానికి కూడా ఓట్ల కోసం పదవుల కోసం అరువులు చాచే పార్టీలను చూసాం, కానీ ప్రజాసేవ కోసం అరువులు చాచే జనసేన లాంటి ఒక పార్టీ ఉండాలని చెప్పి పెట్టానే. ప్రతి ఒక్కరిని విభజించి పాలించి బ్రిటిష్ వాళ్ళు చేసింది మన వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా కానీ ఇక్కడున్న నాయకుల స్వలాభం కోసం ఇంకా అది విడగొడతానే ఉన్నారు. నేను దానికి వ్యతిరేకిని. ఒక సమస్య ఉంటే దానికి చాలా కూలంకషంగా సమగ్రంగా మాట్లాడాలి. ఇబ్బందులు ఉంటాయి, అంతేగాని ఈ మాట మాట్లాడితే వీళ్ళ ఓట్లు పడవు, ఈ మాట్లాడితే అందరు ఇలా తీసుకొచ్చి సమాజాన్ని ఇలా విచ్ఛిన్నకరమైన స్థితికి పట్టుకొచ్చారు. ఎంత విచ్ఛిన్నకరమైన స్థితికి పట్టుకొచ్చారంటే ఎవరి స్వేదం మీద, ఎవరి రక్తం మీద మనం బతికున్నామో, ఎవరు స్వేదం చిందిస్తే, ఎవరు కండ కరిగిస్తే మన అన్నం ముద్ద తింటున్నామో ఆ అన్నదాత రైతు కష్టాన్ని మనం మర్చిపోయే స్థాయికి వచ్చింది ఈ వర్తమాన రాజకీయాలు. నేను సహజంగా రైతుని, నేను సినిమా నటుడికి, రాజకీయ నాయకుడికి, వీటన్నిటికంటే ముందు నేను ప్రకృతిని ప్రేమికుడిని, ప్రకృతిని ప్రేమించేవాడిని, భూమి మీద గౌరవం ఉన్నవాడిని, నేల తల్లికి సాష్టాంగపడేవాడిని, నేల తల్లికి మోకరిల్లేవాడిని. అలాంటి నేల తల్లిని నమ్ముకున్న రైతులు వాళ్ళ కష్టాన్ని కరిగించి మనకు అన్నం ముద్దలు పెడితే ప్రతి ఒక్కరు బతుకుతున్నారు. వాళ్ళ కష్టాన్ని తినే ప్రతి ఒక్కరు మనం బతుకుతున్నాం. దళారీ వ్యవస్థ బతుకుతుంది, వారి బిడ్డలు బాగుంటున్నారు. రైతులకు అండగా ఉంటామని చెప్పి మాయ మాటలు చెప్పి రాజకీయ నాయకులు బాగుంటున్నారు, కానీ పండించే రైతు మట్టుకు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు. నేను ఇలాంటి సభకి వస్తానని చెప్పగానే ముఖ్యంగా వైసీపీ నాయకులు నన్ను చాలా తిడతా ఉన్నారు. నేను లేని సమస్యలను సృష్టిస్తానని చెప్పి. నేను పొద్దున్నుంచి ఎంతసేపు మాట్లాడాను మీకు తెలుసు, మధ్య మధ్యలో మాట్లాడాను, ఎక్కువసేపు ఎవరు మాట్లాడారు. నిజంగా లేని సమస్యలు మనం సృష్టించగలమా? లేని కష్టాలను చూపించగలమా? ఇంతమంది రైతులు విన్నారు. మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు ఈరోజు మాధ్యమాల ద్వారా
అన్నీ విన్నారు. కడుపు మండి మాట్లాడుతున్నారు రైతులు. 6 నెలల్లో మీరు ఇంత వ్యతిరేకత సంపాదించుకున్నారంటే అది నాకు నేను చేసింది కాదు, మీ చేతిలో మీరు చేసుకుంది వైసీపీ నాయకులు, మీరు తెచ్చుకుంది. మరి ఒక బాధ్యత గల పార్టీగా అది కూడా ఓడిపోగానే మనస్థైర్యం, ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. నేను ఎందుకు మొదటి రోజు నుంచి కూడా నేను ఎందుకు ఓట్ల కోసం, అధికారం కోసం అరులు చాచలేదంటే, నా ఆశయాల్ని నేను నేర్చుకుంది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి నేర్చుకున్నాను. నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చూసి నేర్చుకున్నాం, భగత్ సింగ్ని చూసి నేర్చుకున్నాం, నారాయణ గురువు గారిని చూసి నేర్చుకున్నాం, బాలగంగాధర్ తిలక్ నుంచి చూసి నేర్చుకున్నాం. ఆ రోజున స్వాతంత్రం కోసం పోరాటం చేసిన యోధులు వాళ్ళు చట్టసభలకు వెళ్తారా ఏమిటి? వాళ్ళు చేసింది మన వాళ్ళు కష్టాలు ఉన్నారు, చేద్దాం అంతే. దానివల్ల నేను లబ్ధి పొందుతున్న జబ్బులు వచ్చినాయి ఒక్కొక్కరికి. వీర్ సావర్కర్ లాంటి ఒక మహానుభావుని మనకి బ్రిటిష్ వాళ్ళు కొడితే మండాలే జైల్లో ఆ జబ్బుగా వచ్చి చనిపోయారు. దేనికోసం ఇలాంటి మహాత్ములంతా త్యాగం చేశారు అంటే, మన ప్రజలు సఫర్ అవుతున్నారు, మన ప్రజలు కష్టాలు పాలవుతున్నారు, వాళ్ళకి అండగా ఉందామని నేను ఇలా ఆలోచించి వీళ్ళ స్ఫూర్తిని తీసుకొని చంద్రశేఖర్ ఆజాద్ని కానీ నిస్వార్థంగా చేద్దాం. దీనివల్ల అధికారం వస్తుందా లేదా నాకు నిజంగా తెలియదు. నేను అలా ఆలోచించే వ్యక్తిని కాదు. ఇదే గోదావరి జిల్లాలో, పక్క గోదావరి జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరులో మాకు చిన్న కమతా ఉండేది. ఎన్ని ఎకరాలు? మాకు 8 ఎకరాల కమతా ఉండేది. ఆ 8 ఎకరాల కమత కొద్ది కొద్దిగా అమ్ముకుంటూ వచ్చి చిన్నమ్మల పెళ్ళిళ్ళకి కానీ ఒక అరెకరం, ఇంకా కష్టాలకి ఇంకో అరెకరం వీళ్ళు అమ్ముకుంటూ వచ్చి నాకు ఎందుకు గుర్తుండిపోయింది చిన్నప్పుడు. ఎప్పుడు నేను ఒకసారి వచ్చాను మొగల్తూరు, తర్వాత నేను ఎప్పుడు రాలేదు, ఎందుకంటే పొలం లేదు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో నాకు చాలా ఆనందం ఉండేది. ఆ గట్ల మీద తిరుగుతూ ఉంటే నాకు తిరిగిన చాలా తక్కువ జ్ఞాపకాలు. నాకు నేను అర్రులు చాచేవాడిని గోదావరి జిల్లాలో రావడానికి. దేనికంటే ఈ పచ్చదనం కోసం వెంపర్లాడిపోయేవాళ్ళం. ఎందుకంటే ఇది తల్లి అన్నపూర్ణ అంటాం దీన్ని. మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇది అన్నపూర్ణ. రాష్ట్ర విభజన సమయంలో కూడా చాలామంది నాయకులు నాతో అన్నది, మీ గోదావరి జిల్లాలో ఉన్నాయి పచ్చటి నదులు పారుతుంటాయి, కాలువలు పారుతుంటాయి, మీకేముంది, మాకు ఎండిపోయినాయి అంటే నేను వాళ్ళకి చెప్పాను, మీరు ఒకసారి వెళ్ళి మా ప్రకాశం జిల్లా చూడండి, మా అనంతపురం చూడండి, మా రాయలసీమ చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు కేవలం గోదావరి జిల్లాలే. అంటే గోదావరి జిల్లాలు ఏమైపోయినాయి అంటే దృష్టి కొట్టేసింది గోదావరి జిల్లాలకి. పచ్చగా ఉంటాయి అందరూ దృష్టి పడి ఈ రోజున గోదావరి జిల్లా రైతులు కన్నీరు పెడుతున్నారు, హృదయ వేదన పెడుతున్నారు. ఈ దృష్టికి నాకు నిజంగా చాలా ఆవేదన ఉంది. ఈ రోజున నేను కోరుకుంటుంది కూడా రైతులకు నేను ఎలా నిలబడగలను. ఎందుకు నాకు రైతు గురించి ఎందుకు చెప్పానంటే, కష్టం ఎందుకు నేను వాళ్ళ కష్టం తెలుసుకోగలనంటే, నేను సూట్ కేస్ కంపెనీలు పెట్టలేదు, నాకు సూట్ కేస్ కంపెనీ కష్టాలు తెలియడానికి. సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టలేదు, నాకు సిమెంట్ ఫ్యాక్టరీ కష్టాలు తెలియడానికి. కాంట్రాక్టులు చేయను, నాకు తెలిసిందో లేదో ఒక సినిమా చేశాను, దానివల్ల మీరందరూ మెచ్చుకున్నప్పుడు డబ్బులు ఇచ్చారు, మెచ్చకపోతే తీసి పక్కన పెట్టారు, అవి జరిగినాయి. కానీ ఈ రోజున ఓడిపోయిన తర్వాత ఆత్మస్థైర్యం సహజంగా ఎవరికైనా దెబ్బతింటుంది. కానీ పవన్ కళ్యాణ్కి దెబ్బతింది ఆత్మస్థైర్యం. దేనికి? నేనేమి ఆశించి రాలా, నేను ఆశించిందల్లా ఒక కవి ఎక్కడో ఒక మాట మాట్లాడితే, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం, యుద్ధము రక్తము కన్నీరు తప్ప, గాయాలు బాధలు వేదనలు తప్ప, కలలు తప్ప, పిరికితనం మోసం తప్ప. అంటే ఎవరు యువతరానికి సంపద విడిచిపెట్టారు? అలాగే రైతు గురించి మాట్లాడుతాం. మొన్న మండపేటలో కూడా చెప్పాను, రైతు కష్టాలను చూస్తే, అంటే రైతుకు సంబంధించి ఒక మాట మాట్లాడుతూ, కాళ్ళు వ్రేళ్ళై నడిచే చెట్టు మనిషిగా చెట్టుగా ఉండుంటే కనీసం ఏడాదికి ఒక వసంతం అన్నా దక్కేది. కానీ మనిషినై నేను అన్ని వసంతాలు కోల్పోయానని. ఈ రోజున రైతు కష్టాలు చూస్తూ ఉంటే 365 రోజులు సెలవులు ఉంటాయి అందరికీ.
విద్యార్థులకి సెలవులు ఉంటాయి, మన జగన్ రెడ్డి గారికి సెలవులు ఉంటాయి శనివారం ఆదివారం. మనల్ని ముఖ్యంగా నన్ను తిట్టే ఎమ్మెల్యేలకు సెలవులు ఉంటాయి, అందరికీ సెలవులు ఉంటాయి. ఎందుకులే మళ్ళీ బాధపడతారబ్బా మాట మాట్లాడారు. కానీ రైతుకి సెలవు లేదు. ఒకసారి పురుగు తినేస్తుందా, అది వేసిన తర్వాత సరిగ్గా వచ్చిందా లేదా, మళ్ళీ వేసిన తర్వాత వర్షాలు తొలకరి వాన పడిందా లేదా, రోజు చూసుకోవాలి. మన పసిబిడ్డలా కాపాడాలి. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పంట కోసి మళ్ళీ లాభసాటి కాదు, కనీసం గిట్టుబాటు ధర వచ్చే వరకు గుండె లబలబలాడుతూ ఉంటుంది. మళ్ళీ దీంట్లో పెట్టుబడుల కోసం ఎవరో షావుకారులు వస్తారు, దళారీలు ఉంటారు. ఇలాంటి వ్యవస్థ మధ్యలో రైతు బతకాలి అంటే, మనుగడ సాగించాలంటే చాలా కష్టమైంది. అలాంటి రైతు కష్టం నాకు ఎలా తెలుసని మీకు అందరికీ అనుమానం రావచ్చు. నేను చాలా చిన్న మడిలో వ్యవసాయం చేసిన వాడిని. కూర్చోమ్మా, కూర్చో, చాలే, కూర్చో. నువ్వు ఒకటికైనా ఆవేశం మాకు లేదా? కడుపు మడితేనే మాట్లాడుతున్నావు, కూర్చో. ఎక్కువ చేయకు, చాలు, ఎక్కువ చేయదు, తగ్గించు. ఎందుకంటే నేను చిన్న మడిలో వరి నాట్లు నాటిన వాడిని. ఎంత కష్టం ఒక రైతుకి. అవన్నీ కోసిన తర్వాత మళ్ళీ పంటను జాగ్రత్త పెట్టుకోవటం. నిజంగా అలాంటి రైతు కష్టం చూసి నేను కోరుకోలేదు రోడ్ల మీదకి రావాలని. నేను ప్రతిసారి చెప్పాను, ఒక సంవత్సరం పై వరకు నాకు నిజంగా పని ఉండదు అనుకున్నాను. ఎంతసేపు మన జనసేన నిర్మాణ వ్యవస్థలో పని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు తప్ప నాకు రోడ్ల మీదకి వచ్చే పని ఉండదని అనుకున్నాను. కానీ వీళ్ళు చేసింది వచ్చిన నెల రోజుల నుంచే 10 రోజుల్లో కూల్చివేతలు మొదలుపెట్టారు. శుభమాని ఎవడైనా చూస్తే మనకి ఏరువాక పండుగ ఎందుకు చేస్తాం? తల్లి భూమాతని అనుగ్రహించని కోరుకుంటాం, ఏదో శుభంతో ప్రారంభిస్తాం. కానీ ఈ వైసీపీ మొత్తం వాళ్ళకి కూల్చివేతలతో ప్రారంభించింది. నాకు అర్థం కాదు. ఏదైతే మీరు విత్తనం నాటుతారో అదే మీకు తిరిగి వస్తుంది. మీరు కూల్చివేతలతో మొదలుపెట్టారు, ఈ రోజున అందరినీ కూల్చేస్తున్నారు. ఆ రోజున ఆ సభను, అదేదో సభా వేదిక అంట, దాన్ని కూల్చేశారు. ఆ తర్వాత 35 లక్షల భవన నిర్మాణకాల జీవితాలని ఛిద్రం చేసి కూల్చేశారు. ఈ రోజున రైతుల్ని కూల్చేస్తున్నారు. ఇంతమందిని కూల్చేసిన మీకు కూలిపోరని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కూలిపోతారు. అనిపించచ్చు మీకు, ఈ రోజున అనిపించచ్చు వీళ్ళకి మాకేం అవ్వదని. ఈ దేశం ఎంతమందిని చూస్తుంది? ఈ సనాతన దేశం ఎంతమంది పాదుషాలు వచ్చారు, ఎంతమంది రాజులు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఎంతమందిని చూడలేదు? ఎంతమంది కాలగర్భంలో కలిసిపోలేదు? మీరెంత? మీ 150 మంది ఎంత? నేను ఏ రోజన్నా సరే మిమ్మల్ని వ్యక్తిగతంగా ఒక మాట అనను. ఇందాక నేను వారిస్తూ ఉన్నాను మా యువ నాయకుల్ని. మొన్నటికి మన అనంతపురంలో కూడా ఒక బోయ కులానికి చెందిన, అక్కడ జనసేన తరపున పోటీ చేసిన రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఒక బోయ కులానికి, బీసీ కులానికి చెందిన యువకుడు కడుపు వేదంతో అన్నాడు. ఇందాక మీరు చూస్తే ప్రతి వైసీపీ నాయకులు గుండాల్లాగా మీరు మాట్లాడి బెదిరించేస్తే, సామాన్యులు, ఇక్కడ ఉన్న జన సైనికులు చాలా మామూలు మనుషులు, మధ్యతరగతి మనుషులు, దిగువ మధ్యతరగతి మనుషులు, వీళ్ళు రాజకీయాలతో నేపథ్యం లేదు. ఇలాంటి వాళ్ళని బెదరగొట్టేస్తే ఏం చేస్తాడు మనిషి? ఒక గదిలో ఒక పిల్లిని పెట్టి కొడతాను తిరగబడదా? అలాగే యువ నాయకులు కూడా నేను చెప్తాను, మీరు అంచుకున్నాము పడండి అంటారు. కానీ ఎంతకాలం పడతారు? ఒక మాట తూలుతారు గబుక్కునే. నేను అనేది ఎందుకు ఆ మాట అబ్బాయి అన్నాడు మీరు చూడాలి. వైసీపీ నాయకులు మీరు కూడా చూడాలి. ఈ రోజున రోడ్డు మీద ఇంతమంది రైతులు వచ్చారంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ మీద ఇష్టం కాదు, పవన్ కళ్యాణ్ సరదా కాదు, వాళ్ళు పవన్ కళ్యాణ్ యాక్టర్ గారు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, ఫోటోలు తీయించుకోవడానికి. వాళ్ళు నా అభిమానులు కాదు. వాళ్ళు భూమి తల్లిని నమ్ముకున్న రైతులు. వాళ్ళు పవన్ కళ్యాణ్ పక్కన కూర్చొని ఫోటోలు తీయించుకునే అవసరం వాళ్ళకి లేదు. అలాంటి అవసరం ఉందని కూడా నేను అనుకోను. కానీ వాళ్ళకి మా కడుపు మండి చెప్పుకునే వ్యక్తి ఒకటి కావాలి, అలాంటి పార్టీ ఒకటి కావాలి. మేము అలాంటి వ్యక్తులు, అలాంటి పార్టీ. ఇది
మేము లేనిది మేము ఎందుకు సృష్టిస్తాం? ఇందాక మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటి అనిపించింది. మీరు అసెంబ్లీ సెషన్స్ పెట్టినప్పుడు ఇక్కడ బోటు ప్రమాదం ఇంతమంది చనిపోయారే, కనీసం మీరు వాళ్ళకు ఒక 2 నిమిషాలు సంతాపం ప్రకటించి సభ స్టార్ట్ చేయాలన్న సంస్కారం లేదా అని మా వాళ్ళు అడుగుతూ ఉంటే నాకు నిజమే అనిపించింది. అంటే మీకు హృదయం లేదు మీకు. అరే మా భవన నిర్మాణ కార్మికులు చనిపోతే మేము మాట్లాడితే ఏమంటారు? మా జన సైనికుల్ని, నా గుండె చప్పులని జన సైనికుల్ని మీరు అరుస్తారు, కేకలు పెట్టి తిడుతూ ఉంటారు మా వాళ్ళని. అలాంటిది నేను వైజాగ్లో అన్ని లక్షల మంది మధ్యలో నేను ఒక మాట అడిగాను. 35 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయి దాదాపు 50 మంది దాకా. వాళ్ళ కోసం మనం ఒక నిమిషం మౌనం పాటిద్దాం. వాళ్ళ మరణాల కంటే చప్పుడు లేదు అసలు. అందరూ స్పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండిపోయారు. మరి మాకే మేము మా పిల్లలందరూ, యువతంతా, యువకులందరూ, ఆడపడుచులందరూ ఎవరు కూడా చట్టసభల్లో లేని వాళ్ళే. మాకే ఇంత సంస్కారం ఉన్నప్పుడు మీకు ఇంకెంత సంస్కారం ఉండాలి? ఇంతమంది 150 మంది ఎమ్మెల్యేలకు ఇంకెంత గొప్ప సంస్కారం ఉండాలి? ఎందుకంటే మీరు లా మేకర్స్, మీరు చట్టాలని చేసేవాళ్ళు, మీరు చట్టాలని ధిక్కరించేవాళ్ళు కాదు, మీరు చట్టాలని చేసేవాళ్ళు. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన పుట్టినరోజున, జయంతి రోజున దండలే సరిపోదు. అది ఆయన చట్టసభల్లో ఆయన పెట్టిన అంశాలని, ఆ ప్రోటోకాల్స్ని మీరు గౌరవించాలి, అది నేర్చుకోవాలి మీరు. మా వాళ్ళే పొద్దున్నుంచి ఇలా కూర్చోబెట్టి కామ్గా కూర్చుంటే మీరు ఈ సభను ఇంకెంత హుందాగా నడపాలి? మీకు ఆ పద్ధతి లేదు, పాడు లేదు మీకు. తిట్లు ఎవరికి రావు తిట్లు? మేమందరం ఏంటి జర్మన్ మీడియం, ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాం, మేము తెలుగు మీడియం చదువుకోలేదు. ఇంకా జగన్ రెడ్డి గారు పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను, ఇంకా నేను వీధి బళ్ళు చదువుకున్నాను. ఇంకా నా భాష ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. తిట్టే వాళ్ళు ఉన్నారు కదా చాలామంది, బ్రదర్స్ ఎవరు ఉన్నారు. ఆ బ్రదర్స్ కూడా వాళ్ళకేం తిట్లు మాకు రావా? అరే పద్ధతి కాదు కదా. నిజంగా అలాంటి బాహాబాహి తేల్చుకుందామంటే బాబు నేను చాలా సిద్ధం, అలాంటి వేడికి చాలా సిద్ధం. ఎందుకంటే నా ప్రాణాల మీద ఆశ లేనివాడు, ధర్మం మీద బలమైన నమ్మకం ఉన్నవాడు. మీరు అలాంటి గొడవలు పెట్టుకుంటానంటే ఎప్పుడు పెట్టుకుంటాను, అది కూడా ఎప్పుడంటే నాకు అన్నీ పూర్తి అయిపోవాలి, సామదాన భేదం మొత్తం పూర్తి అయిపోవాలి. నేను మాట్లాడతాను, ఓపిక పెడతాను, 100 కాదు 1000 సార్లు మా సహనాన్ని పరీక్షించుకుంటాం. మీరు తిడితే భరిస్తాం, మీరు చీకొట్టినా భరిస్తాం. కానీ ఒకరోజు మాది వస్తుంది, ఆ ఒక్కరోజు వచ్చిన మటుకు మీరందరూ భస్మీపట్నం అయిపోతారు. అది మటుకు గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్కరోజు రాకూడదని మీరు ప్రార్థించాలి మీరంతా. ఎందుకంటే మా సహనం, జనసేన సహనం, జనసేన బలహీనత కాదు, మా బలం. అది సహనం మా బలం. కానీ సహనం చూసి దగ్గరికి వచ్చి ఇట్లా అంటే మార్షల్ ఆర్ట్స్లో ఒకటి ఉంటుంది. ఎక్కడ దాకా అంటే అక్కడ కూర్చొని అరుస్తున్నాడు భరించు, ఇక్కడ కూర్చొని అరుస్తున్నాడు విను భరించు, ఇక్కడికి వచ్చి చెవులో పెట్టి ఇలా అంటే ఏం చేయాలో మార్షల్ ఆర్ట్స్లో నాకు బాగా తెలిసిన వాడు. ఎందుకని చెప్తున్నానంటే ఎవడు తక్కువ లేడు ఇక్కడ, ఎవడు మేము భయపడి వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. మీరు సోషల్ మీడియాలో ఏదైనా పెట్టుకోండి, మమ్మల్ని తిట్లు పెట్టండి, మీ ఇష్టం వచ్చిన బూతులు తిట్టుకోండి. కానీ మేము ఉంది ఇక్కడ రైతు కన్నీరు తురవడానికి వచ్చాం. రైతు కన్నీరు ఆగే వరకు మేము పోరాటం చేస్తాం. ఈ లోపల మేము తిట్లు తింటాం, మా రైతుల కోసం తింటాం, మా రైతుల కుటుంబాల కోసం తింటాం, మా రైతుల ఆడపడుచుల కోసం మేము భరిస్తాం మీ తిట్లు. కానీ మాదన్న రోజున వచ్చిన రోజున 150 మంది వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తాను, నేను మర్చిపోను. ఎందుకంటే మేము భరించిన వాళ్ళం, మాట పడ్డవాళ్ళం, గుండెలకు హత్తుకుపోతాయి, దానికి పర్యవసనాలు కూడా ఉంటాయి. దయచేసి మీరు కూడా నిగ్రహం పాటించండి. నేను నిగ్రహం పాటిస్తున్నాను. ఇప్పుడు చూశారు మా వాడిని మాటలు ఉపసంహరించుకోమన్నాను, మీరు కూడా అదే చేయండి. మేము అడుగుతాం కొన్ని ప్రశ్నలు. ఇంగ్లీష్ మాధ్యమం ఉంది, ఇంగ్లీష్ మాధ్యమం మేమేమంటున్నాం, తెలుగు మాధ్యమం కూడా పెట్టండి అంటున్నాం, ఆప్షన్ ఇవ్వండి అంటున్నాం. దానికి మీరు కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్కి ఇంగ్లీష్ ఇష్టం లేదంటే, వాళ్ళ పిల్లలు ఇలా మాట్లాడుతున్నా అంటే, ఇంట్లో చదువుకున్న కుటుంబాలన్నింటిలో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులుగా వాతావరణం ఉంటుంది కదా, వాళ్ళు మాట్లాడి చెల్లిపోదు. ఇంట్లో ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ నాన్న ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, నాకు ఇంగ్లీష్ రాదు. మేము ఇంటర్ ఎందుకు ఫెయిల్ అవుతాం? ఇంగ్లీష్ సరిగ్గా రాకే కదా. మా అమ్మ నాన్న ఏమంటారు, మావాడు బాగా చదువుతాడండి. సరే చదువుతాం, మాతృభాషలో చెప్పండి.
నేను అవి కూడా మాట్లాడలేదు. సరే కానివ్వండి, ఏదో ఒక ఏడుపేయడం నాకు అనవసరం లేదు, సంతోషం, మీరు కానివ్వండి. మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టుకోనివ్వండి. అది కూడా ఎందుకు మాట్లాడుతుంటే ముఖ్య అంశంకి వెళ్ళబోయే ముందు ఇందాక నుంచి అదే అడుగుతున్నారు కాబట్టి మీరు ఇంగ్లీష్ మాధ్యమం పెట్టుకోండి, సంతోషం. కానీ తెలుగు భాష గురించి మేము ప్రభుత్వాలని అడగాల్సింది ఎంతో అడుగుతాం. కానీ మేము మటుకు మన నుడి మన నది అనే కార్యక్రమం కోసం మేము తెలుగు భాషని, మా మాతృభాషని ఎలా పరిరక్షించుకోవాలో, మా సంస్కృతిని ఎలా పరిరక్షించుకోవాలో, మా తెలుగు సంస్కృతిని ఎలా పరిరక్షించుకోవాలో మా బాగా తెలుసు. నాకు మండపేటకు పోయినప్పుడు చాలా నాకు ఆవేదన కలిగించిన అంశాలు ఏంటంటే, మనం ఒక రైతు కష్టపడి అప్పులు సొప్పులు చేసి ఏదో తీసుకుంటే, ఒక వడ్డీలు తీసుకొని వేసి రైతు చేసి పంట చేతికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎందుకు అసలు మీ సమస్య ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, వాళ్ళు చెప్పింది మా అప్పులన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా పంట వచ్చిన పంట ఆరేసుకోవడానికి మా కళ్ళాలు లేవని. అవి సిమెంట్ వేసిన కళ్ళాలు ఉండాలి. ఈ రోజున అలాంటి కళ్ళాలు తయారు చేయకపోగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ అనపర్తిలోనే ఎక్కడో ఇందాక మాట్లాడుతూ ఉన్నారు, అనపర్తి నియోజకవర్గం రామేశ్వరం దగ్గర అంటే రైతులు ఆరబెట్టుకునే ధాన్యం స్థలంలో శ్మశానాలు కడతా ఉన్నారు. ఆల్రెడీ 3 శ్మశానాలు ఉంటే ఇంకో శ్మశానం. ఇది అంటే మనకు ఉన్న కళ్యాల్ని మనకు మన పొలాల పంటను ఆరబెట్టుకునే కళ్యాల్ని డెవలప్ చేయరు, ఉన్న కళ్యాలను కూడా వీళ్ళు ఇలా చేసేస్తూ ఉన్నారు. ఇవన్నీ చాలా బాధ కలిగించేవి. అలాగే నేను ధాన్యం ఒక రైతుగా ఉన్నప్పుడు ధాన్యం అంటే మనకు అర్థమయ్యేలా చెప్తా ఉన్నాను. రైతులకు ఇవన్నీ చెప్పుకుని కాదు, మన ప్రజలకు ఎక్కువ మంది, కోట్లాది మంది ప్రజలకు అర్థం కావాలి కాబట్టి నేను వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాను. ఒకటి, ధాన్యాన్ని ఆరబోసుకునే ఒక కాంక్రీట్ వేసిన ఒక చదరమైన స్థలం ఉండాలి. తర్వాత వాటిని తీసుకెళ్ళడానికి దాని నుంచి ఎవరు కొనుక్కుంటారు? ధాన్యం సేకరణ కేంద్రాలు ఉంటాయి, అది ప్రభుత్వం చేసే పని. మిల్లులను రైస్ మిల్లులు చేసే పని కాదు. ధాన్యం సేకరణ కేంద్రాలు మన దారిలో మన మండపేటకు పోతా ఉంటే మధ్యలో మన బండి ఆపారు. ఎందుకు ఆపారని చూస్తే అక్కడైతే వైసీపీ రంగులు ఉన్న ఆఫీస్ ఉంది. అక్కడ నేను అనుకున్నా వైసీపీ ఆఫీస్ ఏమో పంచాయతీ ఆఫీసులు వేస్తాను, అదని కాదండి. అది ధాన్యం సేకరణ కేంద్రానికి కూడా అది మొత్తం మూల పెట్టేస్తే ఇందులో తాళం కప్పేస్తుంది, దానికి కూర్చోబెట్టి వైసీపీ రంగులు వేస్తున్నాయి. అంటే అక్కడ ఎవరు లేరు. అక్కడ అంటే ఆదివారం కూడా పని చేయాల్సింది తాళం వేసి కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళకి ధాన్యం సేకరణ కేంద్రం వాళ్ళకి పని లేదు. అలాగే వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, రైస్ మిల్లర్ల దగ్గరికి పోతూ ఉన్నారు. రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్తే ఈ రోజున మీరు అడగని ఇంతమంది రైతులు ఉన్నారు. దాదాపు మన 2 జిల్లాల నుంచే, దాదాపు మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఒక 50 లక్షలు, ఒక 44 లక్షల మెట్రిక్ టన్నులు మన ఆంధ్రప్రదేశ్లోనే చేస్తే దాంట్లో 42% మన 2 జిల్లాల నుంచే వస్తుంది. అంతే కదా, 51%, 51%. మరి ఇలాంటి వచ్చిన చోట వీళ్ళకి ధాన్య సేకరణ కేంద్రాలు లేవు. మిల్లర్ దగ్గరికి పోతా ఉన్నాయి ఇవి. ఈ రోజున అడిగితే రైతుల్ని మీ ధాన్యం ఎక్కడుంది అంటే మేము ధాన్యం ఇచ్చేసామంటారు. ఆ పాత ఏదో మన తమిళ సినిమా చూసామండి, 2 అరటిపండ్లు ఇస్తే అరటిపండు ఎక్కడ, ఇదే అరటిపండు తిప్పుతూ ఉంటాడు కదా. అట్లాగా ఈరోజు ధాన్యం ఎక్కడుందని వైసీపీ ప్రభుత్వాన్ని అడిగితే మా దగ్గర లేదంటారు. రైతుల దగ్గర అడిగితే మా దగ్గర, మరి ఎవరి దగ్గర, మిల్లర్ దగ్గరికి వెళ్తే మిల్లర్ దగ్గర అంటే మా దగ్గర లేదు. మరి ఎవరి దగ్గర తెలియదు. అంటే వీళ్ళు ఎంత మాయాజాలం ఉందంటే, అంటే మీరు ఉంది అని చెప్తే మనం వీళ్ళకి డబ్బులు కట్టాల్సి వస్తాయి. అంటే మనం కనీసం జగన్ రెడ్డి గారు ఆయన ఇంటిని రిపేర్ చేయించుకుంటే 9 కోట్లు ఎంత బిల్లు పెట్టారు, రసీదు పెట్టారు. కష్టపడ్డ రైతు తన ధాన్యం ఇస్తే దానికి రసీదు లేదు. రసీదు ఇవ్వకపోతే ఉండే దురదృష్టకరమైన పరిస్థితులు. కానీ ఇప్పుడు ఎవరో చెప్తా ఉన్నారు, మన శ్రీకాకుళంలో కాల్ చేస్తే కాదు మనకి, ఒకవేళ కాల్ చేస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అవి వీళ్ళెవరు పట్టించుకో, రైస్ మిల్లర్ మాకు సంబంధం లేదంటారు, ఎందుకంటే మీకు రసీదు లేదు కాబట్టి. అంటే రైతుని తిరిగి తను కష్టపడి ధాన్యం అమ్మిన రైతు మిల్లలు పెట్టే వరకు, తిరిగి డబ్బు వచ్చే వరకు గుండె లోపల కొట్టుకుంటా ఉంటుంది, వస్తుందా రాదా డబ్బు, వస్తుందా రాదా. మరి రసీదు ఇవ్వాలి కదా ప్రభుత్వాలు, దీన్ని పట్టించుకోరు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తన ఇంటికి ఇంత అవసరం కావాలనుకుంటే 9 కోట్లు రసీదులు పెట్టి తీసుకుంటాడు. కానీ కష్టపడే రైతుకి రసీదు ఇవ్వడానికి వెనకాడతారు 150 మంది ఎమ్మెల్యేలు. ఎందుకు మీ మెజారిటీ?
రైతుకి రసీదు ఇవ్వలేని మీ 150 మంది మెజారిటీ ఎందుకు దేనికి ఏం చేసుకుంటారు మీరు నన్ను తిట్టడానికా? నన్ను తిట్టాలి అంటే మీరు బయటకు వచ్చి శుభ్రంగా తిట్టాను, నాకేం లేదు. అమ్మ నేను ఎదురుగా వస్తాను, మీ 150 మంది ఇలా కూర్చొని ఇట్లాగా నేను ఒక్కనే ఉంటాను. మీరు ఏం తిట్టాలనుకుంటే తిట్టండి, నేను ఒక్కనే ఉంటాను, మా వాళ్ళు కూడా ఉండరు, నేను ఒక్కనే ఉంటాను. మీ కసి తీరిపోయేలా తిట్టండి, మీరు ఏం చేస్తారో చేసుకుని నేను చూస్తాను, ఎదురుగానే ఉంటాను. కానీ విలువైన సభా సమయాన్ని మీరు రైతులకి వాళ్ళ సమస్యలను పరిష్కరించాల్సింది పోయి మీరు కాలాన్ని దుర్వినియోగం చేస్తే రైతులకి కష్టాలకి మీరు ఫలితం లేకుండా పోతా ఉంది. దీన్ని ఖచ్చితంగా మీరు పెద్ద మనసుతో ఆలోచించండి. ఎందుకంటే నేను ఎందుకు ఇంత రిక్వెస్ట్ చేసి మాట్లాడతాను ప్రభుత్వాల కంటే, నేను నోటికి ఏది వచ్చేది పడి మాట్లాడితే మీకు సత్ఫలితాలు రావాలి. నేను తగ్గి మాట్లాడతాను ప్రభుత్వాల దగ్గర, గత ప్రభుత్వంలోను ఈ ప్రభుత్వంలో. ఎందుకంటే నేను మీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. మీ ప్రతినిధిగా మాట్లాడేటప్పుడు నేను తగ్గే మాట్లాడాలి. మీకోసం న్యాయం జరగాలని తగ్గే మాట్లాడతాను. నా సమస్య కాదు అది, కానీ అది నేను మీ సమస్యకు నేను ఉన్నానని చెప్పాను కాబట్టి నేను ప్రభుత్వం తగ్గే మాట్లాడతాను. ఈ రోజున వైసీపీ ప్రభుత్వానికి జగన్ రెడ్డి గారిని నేను నింపాదిగానే అడుగుతున్నాను, మర్యాదగానే అడుగుతున్నాను. ఈ రోజున వాళ్ళకి 1300 కాదు వాళ్ళకి ఇవ్వాల్సింది, మీరు బస్తాకి 1500 రూపాయలు ఇవ్వండి. వాళ్ళకి 1500 రూపాయలు ఇవ్వండి. మీరు చేసిన తప్పుకి, మీరు చేసిన ఆలస్యానికి కనీసం క్షమాపణ చెప్పినట్టు ఉంటుంది. అందుకే మీరు అలాంటిది. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, మానవత్వం నా కులం, మానవత్వం నా మతం, మడం తిప్పదు నా కులం, ఇట్లా మాట్లాడుతూ ఉంటే సరే ఓకే నేను అదృష్టం చేసుకుంటాను, అర్థం చేసుకుంటాం. మరి కౌలు రైతులకి ఎందుకంటే మీరు కులం అడుగుతున్నారు? మీరు కౌలు రైతులకి ఎందుకు కులం అడుగుతున్నారు? మీరు సామాజిక వర్గం అంటే మనుషులు మీకు అన్నం తినేటప్పుడు మీకు గుర్తొస్తుందా? ఏ కులం పండించుతాను మీకు గుర్తొస్తుందా? మీకు నేను ఎందుకు కులాలని, మతాలు ఎందుకు, ప్రాంతాలను ఎందుకు చాలా జాగ్రత్త చూస్తారంటే, ఈరోజు నేను చొక్కా వేసుకున్నట్టు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలుసు? ఎన్ని కులాలు దాటితే చొక్కా నా ఒంటి మీదకి వచ్చిందో? ఒక ముద్ద తింటే ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ప్రాంతాలు, వ్యక్తుల చేతులు దాకితే ఒకటి వస్తుంది మన చేతుల్లోకి. మరి అలా ఆలోచించకుండా మీరు కూర్చోబెట్టి ప్రియాంబిల్ కాన్స్టిట్యూషన్ అని మీరేంటి చట్టసభలో కూర్చోడానికి ప్రియాంబిల్ పాలసీలో రావా? పాలసీలో మా రైతుల దగ్గరికి వచ్చి ఏం మాట్లాడతారు మీరు? ఏ కులం అంటే? ఎందుకంటే నువ్వు అంటే ఒక వర్గాన్ని అంటే అక్కడ కూడా కులాలని మీరు బ్రిటిష్ వాళ్ళకి మీకు ఏం తేడా ఏంటండి? మీకు వాడికైతే బయటోడు కాబట్టి అవసరం, మీరు స్థానికులే కదా, మీరు బయట వాళ్ళు కాదు కదా, మీకెందుకు కుల విభజన? మీకు మనస్తత్వం, మీకు మనస్కరిస్తుందా? మీకు మీరు ఓటు అడిగేటప్పుడు ఈ కులాలకి చెప్పారా? మీరు ఇవ్వకూడదని కులాలకి మీరు చెప్పారా? మేము మీకు ఇవ్వమని చెప్పారా? మీరు ఓట్లప్పుడు గుర్తురావు ఎవరికి? ఓట్లప్పుడు కండిషన్స్ అప్లై అని మనం చెప్పాలి నెక్స్ట్ టైం నుంచి. మేము కౌలు రైతులకి అందరికీ ఆదుకుంటాం, కండిషన్స్ అప్లై. ఈ కులానికి ఇవ్వం, దీనికి ఇవ్వం, 5000 దాటిన వాళ్ళకి ఇవ్వం, 4000 తగ్గించిన వాళ్ళకి ఇస్తాం. ఈ లెక్కలను పెట్టుకుంటే వెళ్తే ఎప్పుడు న్యాయం జరిగింది? వాళ్ళు అమాయకులా లేదంటే మనం అమాయకులు? అంటే మనం మోసపోతున్నాం అంటే మన చేతగాంతనం, ప్రజల చేతగాంతనం. వాళ్ళ మాటలు తెలిసి మోసం చేస్తారని తెలిసి కూడా మనం వాళ్ళ వెంట ఉన్నామంటే ఇంకా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పేది, మీరు గొర్రెల్లో ఉన్నంతకాలం తల నరుకుతానే వెళ్ళిపోతుంటారు. మీరు సింహాల్లో తయారవ్వాలి. మీరు అన్యాయం జరుగుతున్నప్పుడు సింహాల్లో తయారైపోతే బలి ఇవ్వడానికి వాళ్ళకి రారు, ధైర్యం చేయరు వాళ్ళు. మీరు నరకండి రా బాబు మమ్మల్ని అంటే చక్కగా నరికి మొత్తం సండే కూరలో తినేస్తారు మనల్ని. ఉల్లిపాయ గురించి మాట్లాడతాలే, వాళ్ళు పడి ఏడుస్తున్నారు బాబు వాళ్ళు. ఉల్లిపాయ అనగానే వాళ్ళకి కూర్చోబెట్టి దాని మీద రాజకీయాలు చేస్తున్నాం అంటారు. ఇప్పుడు మంది భారతదేశంలో ఎక్కువ మంది నేనేం తింటాను సమ్మర్లో, బాగా వేసవికాలంలో ఏం తింటాం? ఓ పెరుగన్నం కొంచెం ఉల్లిగడ్డ నంచుకొని తింటాం. అది ఏం చేస్తాం? వ్యవసాయ కుటుంబాలు కాబట్టి అది 2 ఉల్లిగడ్డలు నరికి అది 4 ముక్కలు కోసి రాత్రి పెరుగులు తోడేసి పొద్దున్నే తింటాం. అంటే ఉల్లిగడ్డ అనేది ఒక సాధారణంగా అత్యంత అసలు బీద అంటే అన్నం లేని వాళ్ళు కూడా ₹1 సంపాదించుకోలేని కూడా తినే తిండి ఉల్లిగడ్డ. అది అలాంటి ఉల్లిగడ్డను కూడా దొరకనీయకుండా ఈ రోజున ఇందాక చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను నమ్మలా, ఇందాక పంపించారు. శ్రీకాకుళం ఆముదాల వలసలో ఉల్లిగడ్డలో తొక్కిసలాట జరిగిందంట. అంటే చాలామంది గాయాలు అయిపోయినాయి. ఇది ఆముదాల వలసలో ఉల్లిపాయల కోసం ప్రాణాలు తొక్కిసలాట జరుగుతుందండి మనకి, ఉల్లిపాయల కోసం. అరే మీరు కనీసం
ఒక కిలో ఉల్లిపాయలు తొక్కిసలాట లేకుండా ఇవ్వలేని 150 మంది ఎందుకే మీరంతా? దేనికి ప్రగల్భాలు? దేనికి తిట్టడానికి? అలాగే రైతు గురించి కనుక్కుంటా ఉంటే రైతు కష్టాలు ఎలా ఉన్నాయి? ఇందాక నేను జాతీయ ఉపాధి హామీ పథకం గురించి అడుగుతా ఉన్నాను. ఇది నేను ఎందుకు ఈ మాట అంటే, జాతీయ ఉపాధి హామీ పథకం చాలా ఉన్నతమైన ఆశయాలతో పెట్టింది. అది అంటే చాలామంది చనిపోతుంటే, కరువుకి వలసలు వెళ్ళిపోతుంటే ఇది ఎట్లా ఆపాలి అని చెప్పేసి గత ప్రభుత్వాలు కూర్చున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాలు ప్రారంభించి ఉపాధి హామీ పథకం ఇస్తే మనుషులు చచ్చిపోకుండా ఉంటారు, వలస లేకుండా ఉంటారని చాలా గొప్ప హామీ పథకం అది. కానీ దానిని ఎలా చేశారంటే ఉపాధి హామీ పథకాన్ని ఈ రోజున రాజకీయ వ్యవస్థ అంతా, నీకు కూలీలు రాస్తాను, నీకు డబ్బులు ఇస్తాను, కానీ మళ్ళీ దాంట్లో నాకు వాటా ఇవ్వు, నాకు వాళ్ళ ఐడి ఆధార్ కార్డుల దగ్గర అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, ఇచ్చేవాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి, అంటే వాళ్ళని దోపిడీ చేసి, జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలను కూడా దోపిడీ చేసి వాళ్ళకి సవ్యమైన డబ్బులు ఇవ్వకుండా పోయి ఇచ్చారు. డబ్బులు ఇవ్వగానే పక్కనే సారా షాప్ ఉంటుంది, బెల్ట్ షాప్ ఉంటుంది. ఈ డబ్బులు ఇలా ఇవ్వను, బెల్ట్ షాప్ రెండు ఒకటే. ఇక్కడ డబ్బులు ఇస్తాడు, మళ్ళీ బెల్ట్ షాప్కి వెళ్ళి డబ్బులు ఇవ్వగానే మళ్ళీ డబ్బులు ఇటు వచ్చేస్తాయి. ఇంటికి తీసుకెళ్ళేది 25 తీసుకెళ్తాడు పిల్లలకి. ఉపాధి హామీ పథకం నుంచి కూడా ఇలాంటి కష్టాలు ఉన్నాయి. ఇది నాకు స్వయంగా ఉపాధి హామీ పథకం సంబంధించిన కూలీలు చెప్పింది నాకు. ఇది పోనీ ఈ ఉపాధి హామీ పథకాన్ని చాలా రోజుల నుంచి అడుగుతుంది ఏంటంటే, వ్యవసాయానికి అనుసంధానం చేయమని చాలా రోజులుగా అడుగుతూ ఉన్నారు. ఇది నేను మొట్టమొదటిసారి వినలేదు. ఇది స్వయాన నేను విన్నది కూడా ఒకసారి ఒక మీటింగ్లో కూర్చున్నప్పుడు స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతుంటే నేను విన్నాను ఈ మాటలు. చాలామంది అడుగుతూ ఉన్నారు, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని అనుకుంటే దాన్ని ఎలా తీసుకెళ్లాలని వాళ్ళు మళ్ళీ గుల్లాలు పడుతూ ఉన్నారు. ఆ రోజు నేను ఆ మీటింగ్లో వచ్చి పక్కన కూర్చోవలసి వచ్చింది రాజ్భవన్లో. ఇది అలాగే ఈరోజు నాకు అనిపిస్తుంది, రైతులకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, కూలీలు మనకి ఎందుకు దొరకట్లేదు? ఒకటి, అత్యంత సాంద్రత ఉన్న జనాభా ఉన్న దేశం మనది, అధిక జనాభా సాంద్రత ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇవ్వగలిగేది మనకి రైతులకి పని చిన్న కమతాలు, అరెకరం, పావు ఎకరం, ఎకరం, 2 ఎకరాలు, వీటి మధ్యలో మనకి యాంత్రీకరణ చేయలేం. యాంత్రీకరణ చేద్దామంటే అవి అందుబాటులో ఉండవు, అంత సుపీరియర్ టెక్నాలజీ లేదు మన దగ్గర. ఒక 2 ఎకరాలకి నేను ఒక మెషిన్ కొందామంటే ఏదో మన జగన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కొనుక్కోవచ్చు, లేదు నేను తిట్టే ఎమ్మెల్యేలు కొనుక్కోవచ్చు. కానీ 35,000 పెట్టుబడి పెట్టి తిరిగి వస్తారాదనే ఒక సామాన్యమైన రైతు కొనుక్కోవడానికి చాలా కష్టపడతాడు. అది మళ్ళీ సామూహికంగా కొనుక్కోవాలంటే అవి మనకి ఈ సహకార సంఘాలు పనిచేయవు. సహకార సంఘాల్లో బోల్డంత లొసుగులు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సహజంగా రైతు ఏమంటారంటే మనకి కూలీల దగ్గరికి వెళ్తారు. ఇలాంటి వ్యవస్థలో కూలీలు దొరకకపోతే మరి రైతులకు ఇబ్బంది, దానివల్ల పర్యవసానంగా వాళ్ళకి అత్యధిక కూలీలు ఇచ్చి చేసుకునే పరిస్థితుల్లో రైతు సంపూర్ణంగా కూలిపోతూ ఉన్నాడు. వీళ్ళు పెద్ద రైతుల, అమెరికాలాగా, రష్యా, మనకి ఈ మిగతా పశ్చిమ దేశాలలాగా 1000 ఎకరాలు 2000 ఎకరాలు కూర్చుని రైతులు కాదే మన వాళ్ళంతా. మన వాళ్ళు చాలా సన్నకారు రైతులు, అరెకరం 2 ఎకరాలు, ఒక చోట 3 ఎకరాలు ఉంటుంది. కానీ అసలు ఒక దుక్కేస్తే లోపలికి పోదు మన రాయలసీమ లాంటి నేలల్లో. కానీ కష్టపడి పండిస్తే మనకి గిట్టుబాటు ధర రాకపోతే, లాభసాటి ధర రాకపోతే రైతు ఏమైపోతాడు? నలిగిపోతాడు రైతు. మరి ఇలాంటి రైతులందరికీ మేము అండగా ఉండటానికి నేను ఒకటే చెప్తా ఉన్నాను. నా మదిలో ఒకటి మెదులుతూ ఉంది. భవిష్యత్తులో జన సైనికులు మనకు సేవాదళలాగా ఏదైనా అవసరమైతే మనం కూలీలుగా మారి మన రైతులకు అండగా ఉండే ఆలోచన ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనం దేశానికి ఉపయోగపడాలి అంటే జన సైనికులు అవసరమైతే మీరు డబ్బులు కూడా తీసుకోండి మన వాళ్ళ దగ్గర. కానీ కొంత సహాయం అంటే మనకి కూలీ దొరకడం. భారత్ అంటే జపాన్ లాంటి దేశంలో కుటుంబం పనిచేస్తే, నేను ఎందుకు దుక్కి దున్నుతున్న తోటలో అంటే నేను ఎందుకు పనిచేస్తానంటే ఆ కష్టం నాకు తెలియాలి. నేను కష్టంలో చాలా సౌఖ్యం ఉంది. ఇందాక ఎవరో మాట్లాడుతా, ఇది నేను చాలా ఇష్టమైన పనిలో ఉన్నాను. నేను చాలా గొప్ప పని వదులుకొని రాలేదు, చాలా గొప్ప పనిలోకి వచ్చాను. సినిమా అనే దాన్ని వదిలేసి ప్రజలకు ఉపయోగపడే చాలా గొప్ప రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయగలిగే భాగ్యాన్ని నేను పొందానని నాకు నిజంగా గర్వంగా ఉంటుంది ఈ రోజున రాజకీయాల్లో రావడం. ఓడిపోయినప్పటికీ ఎందుకంటే ఇంత అదృష్టం నాకు సినిమాల్లో కూడా ఇంత ఆనందం ఎప్పుడు రాలేదు. సినిమాల్లో చేసే ఇలాంటి నిరాహార దీక్షకి, నిజ జీవితంలో చేసే నిరాహార దీక్షకి చాలా తేడా ఉంటుంది.
సినిమాలు చప్పట్లు పడతాయి. ఇక్కడైతే నేను సమస్యకు పరిష్కారం చేయించగలను, మాట్లాడగలను. ఒక సభ పెడితే 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో ఒక పూట అన్నం పెట్టిన వాళ్ళం అవుతాం మేము. అది నిజ జీవితంలో చేయడానికి. అలాగే ఈ రోజున మెకనైజేషన్ గురించి వస్తే, మన కూలీలు దొరకడం మెకనైజేషన్ నిజంగా జన సైనికులు కూడా నేను చెప్తాను, ఒక రోజున మనం ఆలోచిద్దాం దాని మీద, ఒక మేధోమథనం చేద్దాం, మన రైతులకి ఎంత అండగా ఉండగలం అని చెప్పడానికి. కానీ మెకనైజేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభుత్వాలు నిజంగా 150 మంది ఎమ్మెల్యేలు ఈ రోజున కూర్చొని భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మెకనైజేషన్ ద్వారా తక్కువ ఖర్చుతోటి R&D చేసి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి, వ్యవసాయ శాఖ ఉంది. మన సహజంగా ఉండే మనకి చాలామంది, నేను పేపర్స్లో చూసేవాడిని, సైకిల్ తొక్కుతూ ఉంటే విద్యుత్ శక్తి వచ్చి కింద బావిలోంచి నీళ్లు తోడే యంత్రాలను కనిపెట్టారు. మామూలు చిన్న సైకిల్ షాప్లో స్థాయి జ్ఞానం ఉన్న సైంటిస్టులు వాళ్ళు. అలాంటిది ఎంతమంది ఇక్కడ మనకి మన పల్లెటూళ్ళలో ఎంతమంది గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారో మనకు తెలియదు, వాళ్ళందరూ ఉపయోగించుకోవాలి. అలాంటి మనకు అనుకువగా ఉండే టెక్నాలజీని మనం తెప్పించగలం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి. 150 మంది కూర్చొని మనల్ని తిట్టడం, వెకిలి వేషాలు వేయడం, వెకిలి మాటలు మాట్లాడటం కంటే కూడా రైతులకు అత్యంత తక్కువగా చేయగలిగే అగ్రికల్చరల్ టెక్నాలజీ, వ్యవసాయ యాంత్రీకరణకి మనం ఏం చేయగలం ఆలోచిస్తే నిజంగా మీరు కూర్చున్న, మీరు తీసుకున్న డబ్బులకి మీరు సఫలీకృతం అయినటువంటి తప్ప, మీరు కూర్చోబెట్టి బూతులు తిడితే, మీరు అందరినీ కూర్చోబెట్టి తిట్టడానికి మీరు గొప్ప విలువైన కాలాన్ని మీరు చేస్తే మీరు ఎవరికి న్యాయం చేసినట్టు ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. అలాగే బ్యాంకింగ్ అధికారులు కూడా ఈ రోజున రైతు వచ్చి, ఇందాక రైతులంతా అడుగుతుంది ఏంటంటే, రైతు నిజంగా తన కష్టాన్ని నమ్ముకున్నవాడు. నేను నా కష్టాన్ని నమ్ముకుని, నేను అడగను, ఎవరు దేహిని అడగడానికి నాకు మనసు ఒప్పదు. నా కష్టం అంటే కండ కష్టం మీద బతికేవాడికి చాలా ఆత్మగౌరవం ఉంటుంది. రైతుకి అంత ఆత్మగౌరవం ఉంటుంది. రైతుకి తన కష్టం కోసం అడగడు. నాకు రుణబాలు నువ్వు అప్పు తీర్చని అడగడు, నువ్వు నాకు ఏ ఫేవర్లు చేయొద్దు. కాకపోతే నేను అడిగేది ఏంటంటే, నేను పడ్డ కష్టానికి నన్ను దోపిడీ చేయకుండా ఒక లాభసాటి ధర ఇప్పించిన. 70 సంవత్సరాల భారతదేశం బ్రిటిష్ వాళ్ళ చెర నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంకా మన రైతు కన్నీరు పెడుతున్నాడంటే అది బ్రిటిష్ వాళ్ళ తప్పు కాదు, ఇది మన వాళ్ళ తప్పు. ఇది నిజంగా మనం ఈ రోజున ఎంత గొప్పదంటే మన దేశం, ఎక్కడో బ్రిటిష్ వ్యక్తి సర్ ఆర్థర్ కాటన్ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ప్రజల కన్నీళ్లు చూసి, సుఖాలు, ఏసీ కార్లు లేవు ఆ రోజున, గుర్రపు మీద ప్రయాణం చేసి ఎక్కడో రోడ్డు మీద పెట్టి ఒక సద్దన్నం తిని అవి తింటూ మన రైతుల కోసం ఒక విదేశీయుడు అంత చేస్తే అతను మన గుండెల్లో పెట్టుకున్నామే. మనం ఈ రోజుకి అతను విగ్రహాలు కడతామే, ఆయన ఈ రోజుకి పొలం, ఆయన ఒక దేవుడయ్యాడు మనకి సర్ ఆర్థర్ కాటన్. దేనికంటే ప్రజల్ని గుండెల్లో పెట్టుకుంటూ ప్రజలు అతను గుండెల్లో పెట్టుకుంటారు. అలాగే జగన్ రెడ్డి గారు నిజంగా సర్ ఆర్థర్ కాటన్ అంత గొప్పవాడైతే నిజంగా సంతోషించేవాళ్ళు, నేను మొదటివాడిని. కానీ అలా కాకుండా మీరు అలాంటి ఆలోచన ఉంటే మీరు 35 కాదు, మీ తరతరాలు మీ బిడ్డలు మొత్తం ముఖ్యమంత్రులు ఉండిపోండి, సంతోషం, నిజంగా సంతోషపడతాం మేము.